హే గాయ్స్, వెల్కమ్ టు వరంగల్ పిల్ల యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది కింద కమెంట్ చేశారు చింటుతో వీడియో తీయమని. ఈరోజు తమ్ముడితో వీడియో తీసాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ ఓకే అయితే నెక్స్ట్ వీడియో కూడా తమ్ముడితోనే తీస్తాను. దా ఉయ్యాల కొనుక్కుందాం. ఉయ్యాల అనగా ఎట్లా లేచి వస్తుండు గాయ్స్, చూసారా? ముక్కెందుకు అట్లా పెడతాను? ఉయ్యాల ఉయ్యాల అనగానే ఇట్లా లేచి ఉరికి వస్తుండు. నేనే ఉయ్యాల పిచ్చోడు. కొనిస్తా ఉయ్యాల కొనిస్తా. పద ఉయ్యాల కొనుక్కోడానికి వెళ్దామా? పద అనగానే ఉరుకొస్తాడు. బా ఉరుకు ఉరుకు బంగారం ఉరుకు. ఆగుతాడు అక్కడనే. ఓడెట్టు ఓడు పోతుండేటో. ఎటు కుక్కలు అందుకుంటాయట నిన్ను. కుక్కలు పోతున్నాం చింటూ. చిట్టు పాప బయటికి అంట అదే అక్క లెఫ్ట్ సైడ్ లో. ఇక లెఫ్ట్ సైడ్. చిండు కూర్చోపో అందులో. కూర్చో, మమ్మీ వెనకనే ఊరుకు. కూర్చో అందులో కూర్చో. తీసుకుందామా? కూర్చో. హాస్టల్ ఏమి ఏం చింటూ కూర్చో. కూర్చో, హాస్టల్ కాదు బంగారం. కూర్చో. కూర్చోడు అన్న, అస్సలు కూర్చోడు. మమ్మీ నువ్వు కూర్చో మమ్మీ ఒకసారి. నువ్వు కూర్చో అన్న. నువ్వు కూర్చుంటే కూర్చుంటాడేమో. అగ్గో అగ్గో ఇడ కూర్చో. ఇడ కూర్చో. చింటూ చింటు పాప ఎట్లుంది? అట్లనే కూర్చున్నావేద్రా. పడదు బంగారి, పడదు. చూసారా మా తమ్ముడు భయపడుతుడు. 100 ఊగు బంగారం. అట్లా పేషెంట్ లెక్క కూర్చున్నావేంది? పడవు నానా. సో గాయ్స్, యాక్చువల్లీ మా తమ్ముడు రోజు పోయి పైన ఊగుతుడు. పైన వాళ్ళకి ఉందన్నమాట. అయితే రోజు పోయి ఊగితే బాగుంటది కదా, అందుకే తీసుకున్నాను. మెయిన్ రీజన్ ఇంట్లో కూర్చొని ఊగొచ్చు అనేసి. 1 month నుండి పైకి వెళ్తుండంట. అక్కడ ఎక్కువసేపు ఊగుతుండంట. పాపం వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా, అందుకే. నచ్చితే ఒక లైక్ ఇసుకోండి. కీప్ వాచింగ్. బాయ్. నువ్వు కూడా కూర్చో. పడుతున్నా జరుగు. నేను కూర్చోవద్దా? ఓకే ఓకే. వద్దులే, నేను నిలుచుంటా. వస్తుందా వాడు నేను. సో గైస్, రోజు నేను ఏం చేస్తుండే పైన పోయి వాళ్ళ ఉయ్యాలు ఊగుతుండు. 4 రోజుల నుండి అదే చేస్తుండంట. పాపం వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కదా, అందుకే ప్రత్యేకంగా చింటు కోసం తీసుకున్నా. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కీప్ వాచింగ్ వరంగల్ పిల్ల. రిక్కీ షర్ట్ గోపాయిసలో తీసుకున్నావు కదా, ప్యాంటు కూడా దాంట్లోనే కదా. బాగుంటుంది షాపింగ్, ఆన్లైన్ షాపింగ్. ఏమైంది కన్నుకి? ఎట్లుంది? బాగుందా? నచ్చిందా? వాడు ఊగుతాడనే తీసుకున్నా. నీ పిల్క బాగుందిరా, చిన్న పిల్క. ఏం చేస్తున్నావు చింటి?
ఓయ్ ఒరేయ్ హలో చెప్పు. హలో 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 చెప్పు. హలో అను. హలో అను. ఏం పడవు కింద. హలో అను. హలో అను. హలో. చింటు పాపా హలో అనవా. లైట్ బంద్ చేయి చింటూ. లైట్ బంద్ చేయి చింటూ. లైట్ బంద్ చేయి. లైట్ ఇటు ఇవ్వు. లైట్ బంద్ చేయి. లే లే చింటూ. వాము మాటింటలేడనా. దా లే. లైట్ బంద్ చేయి. లైట్ బంద్ చేయి. లైట్ బంద్ చేయి. లైట్ లైట్ లైట్. గుడ్ బాయ్. లైట్ బంద్ చేసినావు కదా. దా కూర్చో. మళ్ళా కూర్చో అందులో. కూర్చో. గుడ్ బాయ్. అట్లా అట్లా కూర్చోవాలి అన్న. లైటే అన్న. చింటూ డోర్ పెట్టుకో. చింటు పాప దా డోర్ పెడుతూ. దా 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 డోర్ పెడుతూ. దా వాడు అట్లనే కూర్చుంటాడు. దా డోర్ పెడుతూ. దా ఏంది చింటూ ఎందుకు టార్చర్ పెడతాను మమ్మీని? ఏమైనా చక్కెర పెరుగు తింటాడు. చక్కెర పెరుగు పిచ్చింది చింటూ నీకు. గివ్ ఎవరు నేర్పిండ్రు చింటూ? రెండు చూసినావా? కా చింటూ ఎవరు నేర్పిండ్రు నీకు? చేతులు కట్టుకొని చెప్తాను. ఇప్పుడే తిన్నావు కాదురా చక్కెర పెరుగు. సగం పెరుగు ప్యాకెట్ నీకే అయిపోతుంది. ఇగో నిజంగానే తిన్నాడు గాయస్, మీరు నమ్మరు. ఇగో ఇగో మొత్తం తిన్నాడు. ఇగో ఇప్పుడే తిన్నాడు మొత్తం. మళ్ళీ ఎట్లా నవ్వుతుండు చూడండి. దొంగ తారేండు దొంగ. ఎందుకు మమ్మీ ఎందుకు మరి నువ్వు చక్కెర ఎందుకు అలవాటు చేసినావు? ఏమో కొత్తగా నేర్చుకున్నాడు. నాకేం తెలుసు. వాడే నేర్చుకుంటాడు. అవునారా? డాడీ నేర్పించింది. నేర్చుకుంటాడు. ఇప్పుడు యూజ్ చేస్తున్నాడు దాన్ని. తిను తీసుకో. అమ్మో ఈ తెలివిలు బాగానే ఉన్నాయి. పని చేసే తెలివిలు అయితే లేవు కదా. పని చేసే తెలివి లేదు కానీ ఇట్లా తినే తెలివి ఉందా చింటు పాప? కింద పడేయకు. ఇప్పటికి 2 బెడ్షీట్లు మార్చింది మమ్మీ పాపం. ఇప్పుడు పెరిగే తినకపోయేది కదా సరిగా. చక్కెరతోటి పెరుగు తింటా. అది ఐస్ క్రీమ్ అనుకుంటా. ఐస్ క్రీమ్ అనుకుంటానా వారా? వెనిలా ఐస్ క్రీమ్ అనుకుంటా. చింటు పాప బాగుందా? నాకి ఇవ్వు. ఇటు నాకి ఇవ్వు. నాకి చింటూ ఇవ్వు. ఇవ్వు కొంచెం. మొత్తం తిని చిప్పిస్తున్నా. మస్తు తెలివి ఉంది నీకు. మొత్తం తినేసి ఇస్తుండు. వామ్మో నీ తెలివి. సో గాయ్స్ యాక్చువల్లీ మా తమ్ముడు రోజు పోయి పైన ఊగుతుండు. పైన వాళ్ళకి ఉందన్నమాట. అయితే రోజు పోయి ఊగితే బాగుంటది కదా, అందుకే తీసుకున్నాను. మెయిన్ రీజన్ ఇంట్లో కూర్చొని ఊగొచ్చు అనేసి. 1 month నుండి పైకి వెళ్తుండంట. అక్కడ ఎక్కువసేపు ఊగుతుండంట. పాపం వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. అందుకే నచ్చితే ఒక లైక్ ఇసుకోండి. కీప్ వాచింగ్. బాయ్.